ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లోని రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం రాజ్యాంగ రూపకల్పన. ఇందులో 47 నుంచి 51 పేజీ వరకు రాజ్యాంగానికి మార్గం. మనం రాజ్యాంగం తయారు చేయడానికి మార్గం ఎలా సుగమమైందో చూద్దాం. ఏ మార్గాలు పడ్డాయి కూడా చూద్దాం. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత రాజ్యాంగ నిర్మాతలకు ఒక పెద్ద అవకాశం ఉన్నది. దక్షిణాఫ్రికా వలె కాకుండా ప్రజాస్వామ్య భారతదేశం ఎలా ఉండాలనే దానిపై వారు ఏకాభిప్రాయానికి తీసుకురావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ ఏకాభిప్రాయం చాలా వరకు ఏ సమయంలోనే రూపుదిద్దుకుందంటే స్వాతంత్ర పోరాటం సమయంలోనే రూపుదిద్దుకుందండి. భారతదేశం విడిపోయేటప్పుడు పాకిస్తాన్ భారతదేశం ఉండేటప్పుడు చాలా గందరగోళంగా ఉండేది. కానీ భారత రాజ్యాంగ నిర్మాతలకు ఒక పెద్ద అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాలో అయితే నల్ల జాతీయులు శ్వేత జాతీయులు కలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకొని రచించుకున్నారు. కానీ మన భారతదేశం రాజ్యాంగంలోకైతే స్వాతంత్రం రాకముందే మన భారతదేశం ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు, ఈ హక్కులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి అని చెప్పి స్వాతంత్ర పోరాట సమయంలోనే మన రాజ్యాంగ నిర్మాతలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. మన జాతీయ ఉద్యమం కేవలం పరాయి పాలనకు వ్యతిరేకంగా మాత్రమే జరిగిన పోరాటం కాదు. ఇది మన దేశాన్ని ఏమి చేయడానికి, సమాజాన్ని, రాజకీయాలను మార్చడానికి కూడా జరిపిన పోరాటం. పునరుజ్జీవింపజేయడానికి మన జాతీయ ఉద్యమం అంటే మన స్వాతంత్ర ఉద్యమం అనేది పరాయి పాలన అంటే బ్రిటిష్ వాళ్ళని పంపించడం మాత్రమే కాదు, మనం మన దేశాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి లేదా జీవం పోయిన దానికి మళ్ళీ పునర్జీవనం ఇవ్వడానికి జరిపిన పోరాటం కూడా. ఏ సమయంలో భారతదేశం అనుసరించవలసిన మార్గాల గురించి జాతీయ నాయకుల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉండేవి. అలాంటి విభేదాలు ఈనాడు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని ప్రాథమిక భావనలు దాదాపు అందరూ అంగీకరించారు. ఏ సమయంలో అంటే స్వాతంత్ర అనంతరం భారతదేశం అనుసరించవలసిన మార్గాల గురించి జాతీయ నాయకుల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు ఉండేవి. అంటే స్వాతంత్రం రాకముందు ఈ చాలా తీవ్రమైన అభిప్రాయాలు అంటే అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి. స్వాతంత్ర అనంతరం కూడా అభిప్రాయ భేదాలు ఉండేవి. అలాంటి విభేదాలు ఈనాడు కూడా ఎప్పటికీ విభేదాలు ఉంటాయి. అందరూ ఒక మాట పైన ఉండలేరు, అందరూ సాటిస్ఫై అవ్వలేరు. అయినప్పటికీ కొన్ని ప్రాథమిక భావనలు దాదాపు అందరూ అంగీకరించారు. కొన్ని ప్రాథమిక భాగాలను ఈ పౌరులకి ప్రాథమిక హక్కులు ఉండాలి, ఆదేశ సూత్రాలు ఉండాలని కొన్ని ప్రాథమిక భావనలు, లేకపోతే మన దేశానికి ప్రజాస్వామ్య రాజ్యం ఉండాలి, 5 సంవత్సరాలకు ఎన్నికలు, ఇలాంటి ప్రాథమిక కొన్ని ముఖ్యమైన భావనలు అందరూ అంగీకరించారు. ఓకేనా. ఎప్పటికీ మోతీలాల్ నెహ్రూ మరో 8 మంది కాంగ్రెస్ నాయకులు దేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు. 1928 నాటికే మోతీలాల్ నెహ్రూ మరొక 8 మంది కాంగ్రెస్ నాయకులు 1928 నాటికే ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు. మనకు 1947లో స్వాతంత్రం వచ్చి తర్వాత 1949, 50 రాజ్యాంగం అమలుకి వచ్చిన టైం అయినప్పటికీ కానీ అక్కడికి దగ్గర 30 సంవత్సరాల ముందే, దగ్గర 30 సంవత్సరాలు, 25, 30 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు ముందే మోతీలాల్ నెహ్రూ గారు మరొక 8 మంది కాంగ్రెస్ నాయకులు కలిసి ఒక రాజ్యాంగాన్ని రూపొందించేశారు ఆల్రెడీ. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో స్వాతంత్ర భారత రాజ్యాంగం ఎలా ఉండాలనే దానిపై ఒక తీర్మానాన్ని చేసింది. భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏ సమావేశంలో 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వతంత్ర భారత రాజ్యాంగం ఇలా ఉండాలని తీర్మానం చేసింది. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో స్వాతంత్ర భారత రాజ్యాంగం ఎలా ఉండాలనే దానిపై ఒక తీర్మానాన్ని చేసిందంటే 1931లో కరాచీ సమావేశంలో స్వాతంత్ర అనంతరం మన భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలని తీర్మానం కూడా చేశారు. ఈ 2 పత్రాలు వేటిని చేర్చాయంటే అంటే అప్పుడు మోతీలాల్ నెహ్రూ గారి పత్రం, మళ్ళీ నెక్స్ట్ ఈ తీర్మానం చేసిన పత్రాలు వేటిని చేర్చాయంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కును, స్వేచ్ఛా సమానత్వ హక్కును, మైనార్టీల హక్కులను పరిరక్షించడాన్ని. మైనార్టీ హక్కులు పరిరక్షించడం, స్వేచ్ఛా సమానత్వ హక్కులు, నెక్స్ట్ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కూడా ఇవి అప్పటికే చేర్చేసాయి. ఈ విధంగా రాజ్యాంగంపై చర్చించడానికి ఏది సమావేశం కాకమునిపై కొన్ని ప్రాథమిక విలువలను నాయకులందరూ అంగీకరించారు. అంటే రాజ్యాంగం రచించడానికి రాజ్యాంగ సభ ఏర్పడక ముందే కొన్ని ప్రాథమిక విలువలను కూడా నాయకులందరూ ఆల్రెడీ అందులో చేర్చేశారు. దేని యొక్క రాజకీయ సంస్థలతో ఉన్న పరిచయం కూడా సంస్థాగత రూపకల్పన ఒక ఒప్పందానికి రావడానికి సహాయపడింది. దేని యొక్క రాజకీయ సంస్థలు అంటే వలస పాలన యొక్క రాజకీయ సంస్థలతో. అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఎన్నికలు 1937లో అంటే ముందు జరిగాయి కాబట్టి అప్పుడు శాసనసభ్యులుగా మన వాళ్ళు ఎన్నుకోబడ్డారు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు కూడా సహాయపడింది అనమాట. బ్రిటిష్ పాలన జనాభాలో కొందరికి మాత్రమే ఓటు హక్కు కల్పించింది. దాని ఆధారంగా బ్రిటిష్ వారు బలహీనమైన చట్టసభలను ప్రవేశపెట్టారు.
ఎప్పుడు బ్రిటిష్ ఇండియా అంతటా ప్రాంతీయ శాసనసభలు, మంత్రిత్వ శాఖలకు ఎన్నికలు జరిగాయంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాను 1937లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరిగి మన వాళ్ళు కూడా చట్టసభలకు పోయేవాళ్ళు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నమాట మన భారతదేశాన్ని రాజ్యాంగం రచించడానికి లేదా మన భారతదేశం ఎలా పరిపాలించుకోవాలనే కొంత ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మన నాయకులందరూ సంపాదించుకున్నారు స్వాతంత్రం రాకముందే. ఇవి పూర్తిగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావు. అంటే 1937లో జరిగినవన్నీ వలస పాలన ఆల్రెడీ అప్పటికే ఉన్నాం కాబట్టి అవన్నీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అయితే కాదు. కానీ వేటిలో పనిచేయడం ద్వారా భారతీయులు పొందిన అనుభవం తమ సొంత సంస్థలు స్థాపించడానికి వాటిలో పనిచేయడానికి చాలా ఉపయోగపడింది. అంటే శాసనసభలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! అప్పుడు ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాకపోయినా ఆ శాసనసభలకు వెళ్ళడం వల్ల మన నాయకులకు కొంత అనుభవం వచ్చింది. ఇవి దేనికి ఉపయోగపడుతుందంటే ఈ అనుభవం మన సొంత సంస్థలు స్థాపించడానికి వాటిలో పనిచేయడానికి కూడా చాలా ఉపయోగపడింది. అంటే శాసనసభలో మనం స్వాతంత్రం తర్వాత ఏర్పరచుకున్న శాసనసభల్లో కానీ రాజ్యసభ లోక్సభల్లో కానీ మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది కొంత ఎక్స్పీరియన్స్ మాత్రం సంపాదించుకుంటూ ఉన్నారు. అందుకే భారత రాజ్యాంగం ఏ చట్టాల నుండి అనేక సంస్థాగత వివరాలు విధానాలు స్వీకరించడం జరిగింది. భారత రాజ్యాంగం అన్ని దేశాల నుండి తీసుకుంది. కానీ భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి వలస చట్టాల నుండి కూడా అనేక సంస్థాగత వివరాలను విధానాలను కూడా స్వీకరించింది. అందుకే భారత రాజ్యాంగం ఏ చట్టాల నుండి అనేక సంస్థాగత వివరాలు విధానాలను స్వీకరించడం జరిగిందంటే భారత ప్రభుత్వ చట్టం 1935 వంటి వలస చట్టాల నుండి. రాజ్యాంగ చట్టంపై సంవత్సరాల తరబడి చేసిన ఆలోచనలు చర్చలు మరొక ప్రయోజనాన్ని కలిగించాయి. అంటే ఒక రాజ్యాంగ చట్టం అంటే మన రాజ్యాంగం తయారు చేసిన ఆ చట్టంపై సంవత్సరాల తరబడి చేసిన ఆలోచనలు చర్చలు మరొక ప్రయోజనాన్ని కలిగించాయి. ఏంటంటే మనకు అవసరమైనంత వరకు మాత్రం మన నాయకులు ఇతర దేశాలని నేర్చుకోవడానికి తగిన ఆత్మవిశ్వాసాన్ని సాధించారు. వారిలో అనేక మంది వేటి నుంచి ప్రేరణ పొందారంటే ఫ్రెంచ్ విప్లవ ఆదర్శాల నుండి, బ్రిటన్లోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుండి, అమెరికాలోని హక్కుల బిల్లుల నుండి. రాజ్యాంగ చట్టంపై సంవత్సరాల తరబడి చేసిన ఆలోచనలు చర్చలు మరొక ప్రయోజనాన్ని కల్పించాయి. అంటే మన రాజ్యాంగ చట్టం తయారు చేసేటప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఆలోచనలు చర్చలు జరిగాయి. అది దేనికి ఉపయోగపడిందంటే మనకు అవసరమైనంత వరకు మాత్రమే మన నాయకులు ఇతర దేశాలను నేర్చుకోవడానికి, మనకు అవసరమైనవి మనకు మంచిగా ఉపయోగపడే వాటిని మాత్రమే ఇతర దేశాల నుండి తీసుకోవడానికి తగిన ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు సాధించారు. వారిలో అనేక మంది వేటి నుండి ప్రేరణ పొందారంటే ఫ్రెంచ్ విప్లవ ఆదర్శాల నుంచి, బ్రిటన్లోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి, అమెరికాలోని హక్కుల బిల్లుల నుంచి. ఇవన్నీ కొంతమంది ఇతర దేశాలను మనం ఏవైతే తీసుకోకూడదో ఏవైతే తీసుకోవాలో అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ సంపాదించారు. ఎలా సంపాదించారంటే రాజ్యాంగ పత్రంపై అనేక సంవత్సరాలు ఆలోచనలు చర్చలు జరపడం వల్ల. ఏది అనేక మంది భారతీయులు సామాజిక ఆర్థిక సమానత్వం ఆధారంగా ఒక వ్యవస్థను రూపొందించాలనే ఆలోచనను రేకెత్తించింది. రష్యాలోని సామ్యవాద విప్లవం. అనేక మంది భారతీయులు సామాజిక ఆర్థిక సమానత్వం ఆధారంగా ఒక వ్యవస్థను రూపొందించాలనే ఆలోచన రేకెత్తించిందంటే రష్యాలోని సామ్యవాద విప్లవం. ఈ రష్యాలోని సామ్యవాద విప్లవం అనేది మనం పెద్దన్నగా చెప్పుకునే రష్యాతో సంబంధాలు ఏర్పడడం కూడా ఒక రీజన్ కావచ్చు. అయినప్పటికీ వారు ఇతరులు చేసిన వాటిని కేవలం అనుకరించలేదు. ఈ అంశాలు మన దేశానికి సరిపడతాయా అని అడుగడుగునా ప్రశ్నించేవారు. ఈ అంశాలని దేనికి దోహదపడ్డాయంటే మన రాజ్యాంగ రూపకల్పనకి. అక్కడ ఉన్న విషయాలని తీసుకున్నా ఇవి మనకి ఉపయోగపడతాయి లేదా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మన దేశానికి ఉపయోగపడతాయి లేదా మనం పూర్తిగా అనుకరించలేదు. మన దేశానికి ఉపయోగపడితే తీసుకున్నారు, మన దేశానికి ఉపయోగపడకపోతే మన ప్రజలకు ఉపయోగపడలేదు అంటే కొన్నిటిని విడిచిపెట్టారు. ఏవైతే ఉపయోగపడతారో అవి మాత్రమే మన నాయకులు తీసుకున్నారు. తీసుకున్న కొన్ని వాక్యాలను కొన్ని సంస్థాగత విధానాలను తీసుకున్నా సరే అందరూ ప్రశ్నించేవారు. ఇది ఎందుకు తీసుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి, నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అని చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందుకే మన రాజ్యాంగం అనేది చాలా పకడ్బందీగా జరిగిందని చెప్పవచ్చు మిగిలిన దేశాలతో పోల్చుకుంటే. ఈ అంశాలను దేనికి దోహదపడేది అంటే మన రాజ్యాంగ రూపకల్పన. ఈ విధంగా మన రాజ్యాంగం రూపకల్పనకి ఒక దారి అనేది ఏర్పడింది. రాజ్యాంగ సభ ఆల్రెడీ రాజ్యాంగ రూపకల్పన ఒక బాట ఏర్పడింది కదా. ఏర్పడింది అంటే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం అయిపోయింది. రాజ్యాంగ సభ ఏ పత్రాన్ని రాయడం రాజ్యాంగ పరిషత్ అని పిలువబడి ఎన్నికైన ప్రతినిధుల సభ ద్వారా జరిగిందంటే రాజ్యాంగ పత్రం. ఏ పత్రాన్ని రాయడం అంటే రాజ్యాంగ పత్రాన్ని రాయడం రాజ్యాంగ పరిషత్ అని పిలువబడి ఎన్నికైన ప్రతినిధుల సభ ద్వారా జరిగింది. ఈ రాజ్యాంగ పత్రం రాయడానికి రాజ్యాంగ పరిషత్ అనేది పిలువబడే
ఒక సభ ఉంది, అది ఎన్నికైన ప్రతినిధుల ద్వారా ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్తుకు ఎప్పుడు ఎన్నికలు జరిగాయంటే 1946 జూలైలో జరిగాయి. రాజ్యాంగ పరిషత్తుకు ఎప్పుడు ఎన్నికలు జరిగాయంటే 1946 జూలైలో జరిగాయి. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1946 డిసెంబర్లో జరిగింది. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1946 డిసెంబర్లో. 46 జూలైలో ఎన్నికలు జరిగాయి. 46 డిసెంబర్లో మొదటి సమావేశం జరిగింది. వీరి వెంటనే దేశం భారత్, పాకిస్తాన్లుగా విడిపోయింది. ఆల్రెడీ 47కి వచ్చేస్తున్నాం కదా. 46 డిసెంబర్ అంటే రాజ్యాంగ సభ కూడా భారత రాజ్యాంగ సభ, పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించబడింది. భారత రాజ్యాంగాన్ని ఎంతమంది సభ్యుల కన్నా రాజ్యాంగ పరిషత్ రచించిందంటే 299 మంది సభ్యులు. అంటే మన రాజ్యాంగం రచించిన రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎంతమంది అంటే 299 మంది. రాజ్యాంగ పరిషత్ అనేది మొదటి సమావేశం 1946 డిసెంబర్లో జరిగిన వెంటనే భారతదేశం అనేది భారత్, పాకిస్తాన్లకు విడిపోయింది. అలాగే రాజ్యాంగ సభ కూడా పాకిస్తాన్ రాజ్యాంగ సభ, భారత రాజ్యాంగ సభలుగా కూడా విడిగిపోయింది. మన భారత రాజ్యాంగం ఎంతమంది సభ్యులు కలిగిన రాజ్యాంగ పరిషత్ ఏర్పడిందంటే 299 మంది. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించిందంటే 1949 నవంబర్ 26. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించిందంటే 1949 నవంబరు 26. గుర్తుపెట్టుకోండి. అంటే ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1946 జూలైలో జరిగాయి. 1946 డిసెంబర్లో మొదటి సమావేశం జరిగింది. అక్కడి నుంచి దగ్గర 3 సంవత్సరాలు 1949 నవంబర్ 26న మన రాజ్యాంగం అనేది ఆమోదించబడింది. అది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే 1950 జనవరి 26న. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే 1950 జనవరి 26న మన రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది. దీనికి గుర్తుగా మనం ప్రతి సంవత్సరం ఏ తారీఖున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామంటే జనవరి 26వ తారీఖున. దీనికి గుర్తుగా మనం ప్రతి సంవత్సరం ఏ తారీఖున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామంటే జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డేగా. 6 దశాబ్దాల కంటే ముందు రాజ్యాంగ సభ రూపొందించిన రాజ్యాంగాన్ని మనం ఎందుకు అంగీకరించాలి? మేము ఇప్పటికే పైన ఒక కారణాన్ని చెప్పాము. రాజ్యాంగం అందులోని సభ్యుల అభిప్రాయాలను మాత్రం ప్రతిబింబించదు. అది నాటి కాలపు విస్తృత అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రపంచంలోని అనేక దేశాలు తమ రాజ్యాంగాన్ని పునరుద్ధరించుకోవలసి వచ్చింది. ఎందుకంటే అందులో ప్రాథమిక నియమాలు అన్ని ప్రధాన సామాజిక సమూహాలు లేదా రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యం కాలేదు. మరికొన్ని దేశాల్లో అయితే రాజ్యాంగం కేవలం కాగితం ముక్కగానే మిగిలిపోయింది. ఎవరు దీనిని ఖచ్చితంగా అనుసరించారు? ఎవరి రాజ్యాంగం అనో దీనికి భిన్నం అంటే మన భారత రాజ్యాంగం అనేది ఇవన్నిటికీ కూడా భిన్నం. ఎందుకు భిన్నము అంటే 6 దశాబ్దాల కంటే ముందు, అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు ముందే ఒక రాజ్యాంగ సభ రూపొందించిన రాజ్యాంగాన్ని మేమెందుకు అనుసరించాలి? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదా అని. కానీ మేము ఇప్పటికే ఒక పైన కారణాన్ని చెప్పాము. ఆ కారణం ఏంటంటే రాజ్యాంగం అందులోని సభ్యుల అభిప్రాయాలు మాత్రం ప్రతిబింబించదు. రాజ్యాంగం ఏర్పడేటప్పుడు అందులో పర్సనల్ ఒపీనియన్స్ అంటూ ఏమీ పెద్దగా తీసుకోలేదు. మన భారతదేశం ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఉండే వరకు ఈ రాజ్యాంగం అనేది ఉపయోగపడాలి. ఇప్పుడు కూడా ఉపయోగపడాలి. అంటే ప్రస్తుత పరిస్థితిని, భవిష్యత్తులో ఉండే పరిస్థితిని కనుగొనగా మన రాజ్యాంగాన్ని మన నాయకులు రూపొందించారు. అది నాటి కాలపు విస్తృత ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకుందాం. నాటి కాలపు విస్తృత ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రపంచంలోని అనేక దేశాలు తమ రాజ్యాంగాలను పునర్లిఖించుకోవలసి వచ్చింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ రాజ్యాన్ని మరోసారి మార్చుతూ లేకపోతే ఇంకోసారి పూర్తిగా రాస్తూ ఉన్నారు. ఎందుకంటే అందులో ప్రాథమిక నియమాలు అన్ని ప్రధాన సామాజిక సమూహాలు లేదా రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యం కాలేదు. ఎందుకు అలా మారుస్తూ ఉన్నారంటే ఇప్పుడు వచ్చే రాజకీయ పార్టీలు అప్పుడెప్పుడో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం ఏర్పడిన రాజ్యాంగ నియమాలను వాళ్ళు ఆమోదించడం లేదు. కొన్ని దేశాలలో అయితే. మరికొన్ని దేశాల్లో రాజ్యాంగం కేవలం కాగితం ముక్కగానే మిగిలింది. కొన్ని దేశాల్లో రాజ్యాంగం ఓన్లీ కేవలం కాగితం ముక్కగానే ఉండిపోతుంది. దాన్ని అనుసరించడం కానీ అలాంటివి ఉండదు. ఎవరు దీనిని ఖచ్చితంగా అనుసరించరు. రాజ్యాంగం అనేదాన్ని ఎవరు దీన్ని ఖచ్చితంగా అనుసరించరు. కానీ ఎవరు రాజ్యాంగ అనుభవం దీనికి భిన్నం అంటే మన భారత రాజ్యాంగం అనుభవం ఇవన్నిటికీ భిన్నం. గత అర్ధ శతాబ్ద కాలంలో అనేక సమూహాలు రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలను ప్రశ్నించాయి. కానీ ఏ పెద్ద సామాజిక వర్గం లేదా రాజకీయ పార్టీ కూడా ఎవరి యొక్క చట్టబద్ధతను ప్రశ్నించలేదు. గత అర్ధ శతాబ్ద కాలంలో, అంటే దగ్గర 50 సంవత్సరాల కాలంలో అనేక సమూహాలు రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు ప్రశ్నించాయి. కానీ అంటే ఈ నిబంధన ఎందుకు, ఈ నిబంధన అని చాలా రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి. కానీ ఏ పెద్ద సామాజిక వర్గం లేదా రాజకీయ పార్టీ కూడా ఎవరి యొక్క చట్టబద్ధతను ప్రశ్నించలేదు. అంటే రాజ్యాంగం యొక్క చట్టబద్ధతను ప్రశ్నించలేదు. అంటే రాజ్యాంగం అనేది మనకి ఒక చట్టం కదా, దానికి ఏంటి చట్టబద్ధత, దాన్ని ఎందుకు మనము పాటించాలి అనే దాన్ని మాత్రం సామాజిక వర్గం లేదా రాజకీయ పార్టీలని ప్రశ్నించలేదు. అది కరెక్ట్గానే ఉందని మనం అనుకోవచ్చు. ఇది ఏ రాజ్యాంగానికైనా అసాధారణ విజయం.
ఇది ఏ రాజ్యాంగం అని మన దేశ రాజ్యాంగమే కాదు, ఏ దేశ రాజ్యాంగమైనా ఒక అసాధారణ విజయం. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల ముందు రాసిన రాజ్యాంగం ఈనాటి కాలంలో కూడా రాజకీయ పార్టీలు దాన్ని వ్యతిరేకించట్లేదు, దాన్ని ప్రశ్నించట్లేదు అని అంటే దాన్ని ఎంత పకడ్బందీగా రాశారో మనం అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం ఆమోదించడానికి గల రెండవ కారణం ఎవరు? భారతదేశ ప్రజలు ప్రాతినిధ్యం వహించటే. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి గల రెండవ కారణం ఏంటంటే భారతదేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించటే. దేనికి ప్రాతినిధ్యం వహించడం అంటే రాజ్యాంగ సభ. అప్పుడు రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన వారు ప్రజల నుండి ఎన్నుకోబడిన నాయకులే ప్రాతినిధ్యం వహించారు కాబట్టి మనం రాజ్యాంగాన్ని ఆమోదించిన ఇది ఒక కారణం చెప్పవచ్చు. నాటి కాలంలో ఏ హక్కు లేదు కాబట్టి రాజ్యాంగ పరిషత్ ప్రత్యేకంగా భారత ప్రజలచే ఎంపిక కాబడలేదు. సార్వజనీన వయోజన ఓటు హక్కు ఆ కాలంలో సార్వజనీన వయోజన ఓటు హక్కు లేదు కాబట్టి రాజ్యాంగ పరిషత్ ప్రత్యేకంగా భారత ప్రజలచే ఎంపిక కాబడలేదు. పైన చెప్పిన విధంగా అప్పటికి ఉన్న ఏ సభ్యులచే ఇది ప్రధానంగా ఎన్నుకోబడింది అంటే ప్రాంతీయ అసెంబ్లీ సభ్యులచే. ప్రాంతీయ అసెంబ్లీ సభ్యులచే అంటే వాళ్ళు కూడా మన ప్రజలచే ఎన్నుకోబడ్డారు. ఆ ప్రాంతీయ అసెంబ్లీ సభ్యులచే రాజ్యాంగ సభ నాయకులు ఎన్నుకోబడ్డారు కాబట్టి అది ప్రజల నుండి ఎన్నుకోబడిందనే చెప్పవచ్చు. ఇది దేశంలోని అన్ని ప్రాంతాల న్యాయమైన నైసర్గిక భాగస్వామ్యాన్ని నిర్ధారించింది. భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీ అయిన రాజ్యాంగంపై ఏది ఆధిపత్యం చెలాయించిందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. జాతీయ కాంగ్రెస్ ఉంది కదా, తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఈ రాజ్యాంగ స్వాతంత్ర పోరాటానికి ఇదికే నాయకత్వం వహించింది కాబట్టి ఈ రాజ్యాంగంపై ఆధిపత్యం కూడా చెలాయించిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్టీ నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాబట్టి ఆధిపత్యం చెలాయించని చెప్తాం. అలా అని చెప్పి వాళ్ళకు నచ్చినట్టు చేయలేదు, మిగిలిన వారి కూడా ఒపీనియన్ కూడా తీసుకున్నారు కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ వివిధ తరగతుల రాజకీయ సమూహాలు అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మనం చెప్పుకున్నట్టు వివిధ తరగతుల అంటే చిన్న తరగతులు, పెద్ద తరగతులు, వివిధ కులాలు, మతాలు యొక్క రాజకీయ సమూహాలు అభిప్రాయాలను కూడా అక్కడ ప్రతిబింబించిస్తుంది. కాంగ్రెస్తో ఏకీభవించిన పలువురు సభ్యులు రాజ్యాంగ సభలో ఉన్నారు. సామాజిక పరంగా కూడా వివిధ భాషా సమూహాలు, కులాలు, తరగతులు, మతాలు, వృత్తుల సభ్యులకు ఏది ప్రాతినిధ్యం వహించిందంటే రాజ్యాంగ సభ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డామినేషన్ చేసినా సరే కాంగ్రెస్ పార్టీతో ఏకీభవించిన పలువురు సభ్యులు కూడా రాజ్యాంగ సభలో ఉన్నారు. సామాజిక పరంగా కూడా వివిధ భాషా సమూహాలు, కులాలు, మతాలు, తరగతులు, వృత్తి సభ్యులు కూడా ఏది ప్రాతినిధ్యం వహించిందంటే రాజ్యాంగ సభలో కూడా వివిధ కులాల వారికి, మతాల వారికి కూడా రాజ్యాంగ సభ అనేది ప్రాతినిధ్యం వహించింది. ఒకవేళ సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా రాజ్యాంగ సభ ఎన్నికైనప్పటికీ దాని కూర్పు దీనికి భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. చివరిగా ఎవరు పనిచేసిన తీరు రాజ్యాంగానికి పవిత్రత చేకూరుతుందంటే రాజ్యాంగ పరిషత్ పనిచేసిన తీరు రాజ్యాంగం యొక్క రాజ్యాంగానికి ఒక పవిత్రతను చేకూర్చింది. పొరపాటున సార్వజనీన వయోజన ఓటు హక్కు ఉన్న ప్రజలందరూ కూడా రాజ్యాంగ సభ అనే దానికి ప్రతినిధులు ఎన్నుకున్నా సరే పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే మన నాయకులు ఈనాటి నాయకులుగా కాకుండా దేశం బాగుపడాలి, దేశం ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు కూడా వెళ్తున్నా సరే ఇది ఉపయోగపడాలి దేశానికని ఒక మంచి మనసుతో తయారు చేశారు కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. రాజ్యాంగ సభ క్రమ పద్ధతిలో పారదర్శకంగా ఏకాభిప్రాయంతో పనిచేసింది. మొదట కొన్ని ప్రాథమిక సూత్రాలు నిర్ణయించబడి అంగీకరించబడ్డాయి. అప్పుడు ఎవరి అధ్యక్షన ఒక ముసాయిదా కమిటీ ముసాయిదా రాజ్యాంగాన్ని చర్చకు సిద్ధం చేసింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన. రాజ్యాంగ సభ ఒక క్రమ పద్ధతిలో పారదర్శకంగా మనం చెప్పుకున్నట్టు పారదర్శకంగా ఏకాభిప్రాయంతో పనిచేసింది. ఒకే అభిప్రాయంతో పారదర్శకంగా పనిచేసింది రాజ్యాంగ సభ. మొదటి కొన్ని ప్రాథమిక సూత్రాలు నిర్ణయం పడి ఇప్పుడు ఆల్రెడీ స్వాతంత్ర పోరాటం సమయంలో కొన్ని ప్రాథమిక సూత్రాలు ఎందుకంటే వాటి ఆల్రెడీ అంగీకరించబడ్డాయి కాబట్టి అవి ఆల్రెడీ రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. అప్పుడు ఎవరి అధ్యక్షన ఒక ముసాయిదా కమిటీ ముసాయిదా రాజ్యాంగాన్ని చర్చకు సిద్ధం చేసిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన ఒక ముసాయిదా కమిటీ ఒక డ్రాఫ్ట్ కాపీని రెడీ చేయడానికి ఎవరి అధ్యక్షన రెడీ చేయమన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముసాయిదా రాజ్యాంగంలో ప్రతి నిబంధనపై కూలంకుషంగా పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఎన్నింటి పైగా సవరణలు పరిగణలో తీసుకుపడ్డాయంటే 2000కు పైగా సవరణలు పరిగణలో తీసుకుంటాయి. అంటే ఇది మార్చాలి అని 2000కు పైగా సవరణలు పరిగణలోనికి తీసుకోబడ్డాయి. సభ్యులు 3 సంవత్సరాల నిడివిలో ఎన్ని రోజుల పాటు చర్చించారంటే 114 రోజుల పాటు. సభ్యులు 3 సంవత్సరాల నిడివిలో ఎన్ని రోజుల పాటు చర్చించారంటే 114 రోజుల పాటు చర్చించారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా 1946 నుంచి మొదటి సమావేశం 1946 ఆ టైంలో జరిగింది. ఎన్నికలు కూడా అప్పుడే జరిగాయి. 1949 ఆమోదించబడింది, 50లో అమల్లోకి వచ్చింది కాబట్టి దగ్గర 3 సంవత్సరాల్లో 114 రోజుల పాటు చర్చించారు.
రాజ్యాంగ సభలో సమర్పించబడిన ప్రతి పత్రం, మాట్లాడిన ప్రతి పదం రికార్డు చేయబడింది, భద్రపరచదు. వీటిని ఏమని అంటారంటే రాజ్యాంగ సభ చర్చలు. రాజ్యాంగ సభలో సమర్పించబడిన ప్రతి పత్రం, మాట్లాడిన ప్రతి పదం రికార్డు చేయబడింది, భద్రపరచబడింది. వీటిని ఏమంటారంటే రాజ్యాంగ సభ చర్చలు అంటారు. దీన్ని ముద్రించినప్పుడు ఈ చర్చలు ఎన్ని పెద్ద సంపుటాలకు వెలువడ్డాయి అంటే 12 పెద్ద సంపుటాలకు వెలువడ్డాయి. దీనిని ముద్రించినప్పుడు ఈ చర్చలు అంటే రాజ్యాంగ సభ చర్చలు ఎన్ని పెద్ద సంపుటాలకు వెలువడ్డాయి అంటే 12 పెద్ద సంపుటాలుగా. ఇవి నిబంధనలు వెనుక గల హేతుబద్ధతను తెలియజేస్తాయి. ఎవరి యొక్క మూలతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అంటే రాజ్యాంగం యొక్క మూలతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ చర్చలు అంటే తిరస్కరించినవి లేకపోతే అన్నీ కూడా ప్రతిదీ కూడా 18 పెద్ద సంపుటాలుగా బయటకు వెలువడ్డాయి. ఇది దేన్ని తెలియజేస్తుందంటే రాజ్యాంగంలో ఉండే నిబంధనలు వెనుక గల హేతుబద్ధతను తెలియజేస్తుంది. ఇది అంటే ఇంత కరెక్ట్గా చేశారా లేకపోతే ఇంత విమర్శలు ఉన్నాయా అని ప్రతిదీ కూడా తెలియజేస్తూ ఉంటుంది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి కాలం 1884 నుంచి 1963. ఈయన జననం బీహారు. రాజ్యాంగ సభ అధ్యక్షులు ఈయన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన కాలం 1884 నుంచి 1963 వరకు. ఈయన జననం బీహారు. ఈయన న్యాయవాది. చంపారణ సత్యాగ్రహంలో తన పాత్రను పోషించింది ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ గారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జాతీయ కాంగ్రెస్కి ఎన్నిసార్లు అధ్యక్షత వహించారంటే 3 సార్లు అధ్యక్షత వహించారు. మొదటి భారత రాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు జాతీయ కాంగ్రెస్కు ఎన్నిసార్లు అధ్యక్షత వహించారంటే 3 సార్లు. మన మొదటి భారత రాష్ట్రపతి ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ గారు. జైపాల్ సింగ్ కాలం 1903 నుంచి 1970. ఈయన జననం జార్ఖండ్. జైపాల్ సింగ్ గారి కాలం 1903 నుంచి 1970. ఈయన జననం జార్ఖండ్. ఈయన క్రీడాకారుడు, విద్యావేత్త. జైపాల్ సింగ్ గారు క్రీడాకారుడు, విద్యావేత్త. మొదటి జాతీయ హాకీ జట్టుకు నాయకుడు ఎవరంటే జైపాల్ సింగ్ గారు. మొదటి జాతీయ హాకీ జట్టుకు నాయకుడు జైపాల్ సింగ్ గారు. ఆదివాసీ మహాసభకు వ్యవస్థాపకుడు ఆయన, అధ్యక్షుడు కూడా ఆయన. జార్ఖండ్ పార్టీ స్థాపకుడు ఎవరంటే జైపాల్ సింగ్ గారు. జైపాల్ సింగ్ గారు జార్ఖండ్ పార్టీ స్థాపించారు. మరి ఆదివాసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆదివాసీ మహాసభకు వ్యవస్థాపకుడు మరియు ఆయన అధ్యక్షుడు జైపాల్ సింగ్ గారు. హెచ్జి ముఖర్జీ కాలం 1887 నుంచి 1956. ఈయన జననం బెంగాల్. రాజ్యాంగ సభ వైస్ చైర్మన్ హెచ్సి ముఖర్జీ గారు. రాజ్యాంగ సభ వైస్ చైర్మన్ ఎవరంటే హెచ్సి ముఖర్జీ గారు. ఈయన కాలం 1887 నుంచి 1956. ఈయన జననం ఏమంటే బెంగాల్. హెచ్జి ముఖర్జీ గారు ప్రముఖ రచయిత, నాయకుడు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడు, బెంగాల్ శాసనసభ్యుడు. బెంగాల్లో జన్మించారు. బెంగాల్ శాసనసభ్యుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా ఆయన. బెంగాల్ గవర్నర్ కూడా. హెచ్జి ముఖర్జీ గారు ప్రముఖ రచయిత, నాయకుడు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడు, బెంగాల్ శాసనసభ్యుడు, ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ కూడా. శాసనసభ్యుడు అయ్యారు కూడా, గవర్నర్ కూడా చేశారు. జి దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలం 1909 నుంచి 1981. జననం ఆంధ్రప్రదేశ్. దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారి కాలం 1909 నుంచి 1981 వరకు. ఈవిడ జననం ఆంధ్రప్రదేశ్. ఈవిడ న్యాయవాది, మహిళల విముక్తి కోసం పోరాడిన సామాజిక కార్యకర్త కూడా. దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు న్యాయవాది, మహిళల విముక్తి కోసం పోరాడిన సామాజిక కార్యకర్త. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకులు ఎవరంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకులు దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు కాంగ్రెస్ నాయకురాలు. తర్వాత కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్. దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు కాంగ్రెస్ నాయకురాలు మరియు తర్వాత కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్. థ్యాంక్ యూ.